బీజేపీ బీఆర్ఎస్ ఎస్సీ ఎస్టీ మైనార్టీల అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కి. బీసీ కులగణనను బీజేపీ వ్యతిరేకిస్తోందన్నారు. బీసీల వ్యతిరేకి అయిన బీజేపీకి మద్దతు ఇస్తారా, బీజేపీకి మద్దతిస్తున్న బీఆర్ఎస్ కు మద్దతిస్తారో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు యాష్కి. బీసీల వాటా కోసం ఎప్పుడూ కొట్లాడతామన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్. బీసీ కులగణనపై ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని చెప్పారు. మొన్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వెళ్లిపోవడం కూడా దేశంలో జరగాల్సిన కులగణనకు వ్యతిరేకంగానే బీజేపీ వ్యతిరేకిస్తున్న దానికి మద్దతు ఇస్తూ వారు వెళ్ళిపోవడం జరిగింది. తెలంగాణ ప్రజలు గుర్తించాల్సిన అవసరం, రేపొచ్చే ఎన్నికలలో కులగణనకి దేశంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న అట్టడుగు వర్గాలకి బలహీన వర్గాలకి వ్యతిరేకమైన బీజేపీ పార్టీని గెలిపిస్తారా? ఆ బీజేపీ పార్టీకి గత 9.5 సంవత్సరాల నుంచి మద్దతు తెలుపుతూ వచ్చిన బీఆర్ఎస్ పార్టీ, గత ముఖ్యమంత్రి ఆయన కుటుంబ సభ్యులు ఇవాళ కొత్తగా బీసీని మాట్లాడుతూ ఉన్నారు. 9.5 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఏ రోజు కూడా కులగణన చేపట్టలేదు. రాజీవ్ గాంధీ ఫెలోషిప్ ఫర్ ఓబీసీ స్టూడెంట్స్కు ఉన్న దాన్ని కూడా ఎత్తివేయడం జరిగింది బీజేపీ పార్టీ నాయకత్వాన. దానికి మద్దతు ఇస్తుంది బీఆర్ఎస్ పార్టీ. బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ కులాల అభివృద్ధికి వ్యతిరేకం. వాటి కులాలను జరపకూడదు, సంపద పంచొద్దనే ఉద్దేశంతోనే పనిచేస్తున్నాయి. కాబట్టి దేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన ప్రభుత్వం ఏర్పడినప్పుడే తెలంగాణకు రావాల్సిన విభజన రాష్ట్ర చట్టంలో వచ్చిన నిధులు వస్తాయి, కులగణన కూడా జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో గతంలో కూడా బీసీల పట్ల ముసలి కన్నీరు కార్చేటువంటి కేసీఆర్ గారు బయట పెట్టే సాహసం చేయలే. సమగ్ర కుటుంబ సర్వే దానిలో అన్నీ కూడా తేల్చినప్పుడు కూడా దగ్గర పెట్టుకున్నాడు. బీసీల గురించి ఇవాళ నిద్రలేసి మాట్లాడుతూ ఉన్నారు. ఆశ్చర్యంగా ఉంది. 9.5 ఏళ్ళు మీ నాయనగారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీ అన్నతో పాటు దాదాపు డజన్ పైగా మీ కుటుంబ సభ్యులు వివిధ హోదాల్లో ఉన్నారు. 9.5 ఏళ్ళు ఏం చేశారమ్మా మీరు? ఎందుకు పూలే విగ్రహం పెట్టలేకపోయారు? ఇవాళ నిద్రలేచారా మీరు పూలే విషయంలో? తెలంగాణ రాష్ట్రంలో మా మీసీ బుద్ధులుడ్డలైనటువంటి హనుమంతరావు గారు ఎప్పటి నుంచో పూలే గురించి మాట్లాడుతూ ఉన్నారు, బీసీల జనగణ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అరే మీరు 9.5 ఏళ్ళు ఏం చేశారు ఒక్కసారి మన్నం చేసుకోకుండా ఈ రకంగా మాట్లాడి మిత్రుల యొక్క అటెన్షన్ డైవర్ట్ చేయడమో, పత్రిక పేరు రావాలని ప్రయత్నం చేయడం మానుకోవాలి.